కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి అంటే వయోవృద్ధ అన్ని భాషల్లో రాసినటువంటి వాడు. ఇలాగ ఎంతో మంది వారి వారి రంగంలో నిష్ణాతులు ఉన్నారు. అలాంటి వారి అవకాశంతో ప్రారంభించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి వేడుక సమాజంలో తెలియజేస్తూ ఎర్రం రాజిరెడ్డి గారు అధ్యక్షులు తెలంగాణ పెన్షనర్ సెంట్రల్ అసోసియేషన్ కరీంనగర్ శ్రీ కేశవరెడ్డి గారు, శ్రీ మోసం అంజయ్ గారు తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ కరీంనగర్ వారు దీప ప్రకాశనాన్ని చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం తమోపహ దీపేన సాక్షతే సర్వం దీపరాజాయ నమోస్తుతే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమం అంతా కూడా అప్రతిరతంగా అద్భుతంగా అనుపమానంగా అజయంగా అమోఘంగా జరగాలనే సదుద్దేశంతో సద్వర్తనంతో సచ్చిలతో సదభిప్రాయంతో చేస్తున్న దీప ప్రకాశన కార్యక్రమాన్ని ఒకసారిగట్టిగా చెప్పట్లు అభినందనలు జేజేలు తెలియజేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యం DW డిపార్ట్మెంట్ అందరికీ నా ఉద్దేశం ఏమంటే మనం ఓల్డ్ పర్సన్ ఏమేం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు దాని గురించి మనం ఒక అవగాహన క్రియేట్ చేయడం, తర్వాత మన డిస్ట్రిక్ట్ నుంచి మనం ఓల్డర్ పర్సన్ కోసం ఏమేం చేస్తున్నా దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు మనకి హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తాయి. మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకా డిమెన్షియా కానీ రకరకాల హెల్త్ సమస్యలు వస్తాయి. తర్వాత ఇప్పుడు రిటైర్ అవుతారు కొంతమంది. రిటైర్ అయినాక కూడా ఇప్పుడు తర్వాత ఏం చేయాలి చాలా మందికి ప్రశ్న అంటే వాళ్ళకి వస్తుంది. సో అది కూడా కొంచెం లోన్లీనెస్, ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది కూడా వస్తుంది రిటైర్ అయినాక. తర్వాత కొంతమంది వాళ్ళ పిల్లలు వేరే సిటీకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంట్లోనే ఒకరు ఒంటిలాగా ఉంటారు. సో అప్పుడు కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. ఏం చేయాలి, ఒక సొసైటల్ లోన్లీనెస్ అనేది వస్తుంది. దీని తర్వాత మళ్ళీ వేరియస్ టైప్ ఆఫ్ మనకి వేరే ఏమైనా ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఏమైనా మనకి కోర్ట్కి వెళ్ళాలి, లేకపోతే ఏమైనా అంటే పర్సనల్ ఇష్యూ వెళ్ళాలి అంటే కూడా ఎవరు వాళ్ళు అంటే ఓల్డర్ పర్సన్తో ఉండరు. సో అలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఫస్ట్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. అప్పుడు ఒక 60 ఏజ్ వరకే వాళ్ళు చనిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది అంటే 80 years 90 years. దానివల్ల కూడా మన దగ్గర అంటే ఓల్డర్ పర్సన్ చాలా హెల్త్ ఇష్యూస్ వేరియస్ సమస్యలు ఫేస్ చేస్తున్నాము. కానీ మన జిల్లా తరఫున కూడా మనకి ఓల్డేజ్ హోమ్ ఉంటాయి. తర్వాత మనం ఒక DW డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. మన డిపార్ట్మెంట్ అంటే ఆర్డీఓ లెవెల్లో దాదాపు ఈ సంవత్సరం 200 పైగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద. దానికి కూడా ఇద్దరు ఆర్డీఓ అంటే రాగానే పరిష్కారం చేస్తారు. అప్పీలేట్ అథారిటీ కూడా మన చాలా మంచిగా పనిచేస్తాయి. సో దీంతో పాటు ఒక సొసైటల్ మనకి బాధ్యత ఉంది. మనం అంటే నేను కూడా ఒకసారి అంటే ఐ విల్ గెట్ ఓల్డ్, మనం అందరం ఓల్డ్ అవుతారు కొన్ని 30 years తర్వాత. సో మనకి ఇప్పుడే ఒక మన ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఉంది. మన ఓల్డర్ పర్సన్ కోసం మనం ఒక మంచి ఒక సౌకర్యాలను క్రియేట్ చేయడం అనేది మన అందరికీ బాధ్యత ఉంది. సో ఇలాంటి మనం అందరూ కృషి చేయాలి అనేది కోరుకుంటున్నాను. అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మనం అందరం ఓల్డ్ ఏజ్ కోసం ఓల్డర్ పర్సన్ కోసం పని చేయాలి అనేది ఒక ప్లేస్ తీసుకోవాలి అనేది కోరుకుంటున్నాను. ఇంకొకసారి అందరికీ ఇది వయోవృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అంతా కూడా వయోవృద్ధులైనటువంటి వారికి సేవయే పరమాత్ముడు ఉండదు, నీ సేవలో ఉంటాడు. అందువల్ల సేవ మార్గాన్ని అలాగే సేవలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు అధికారులు అట్లాగే వయోవృద్ధులందరూ కూడా పాల్గొంటున్నారు. వీరందరూ కూడా వయోవృద్ధులు కాళేశం గారు, అలాగే తెలంగాణ పెన్షనర్ సెంట్రల్ అసోసియేషన్ శ్రీ కేశవరెడ్డి గారు, ఇందులో ఉన్నాయి 5 ఉన్నాయి. శ్రీ కేశవరెడ్డి గారికి సత్కారాన్ని అందిస్తున్నారు. పెన్షనర్ సెంట్రల్ అసోసియేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు బ్రహ్మకుమారి. వాళ్ళందరికీ కూడా వారి పక్షాన సత్కారం జరిగింది, వారి సంతోషం. తర్వాత ఎం శ్రీనివాస్ గారు స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమం గారు,
డే కేర్ సెంటర్ శ్రీ భగవాన్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు.